వైసీపీ సభ్యుల తీరుపై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ్యులు దొంగల్లా వచ్చి సంతకాలు పెట్టి వెళుతున్నారని, సభకు హాజరు కావడం లేదని మండిపడ్డారు. ప్రజలు ఎన్నుకున్న వారు ఇలా దొంగల్లా రావడం ఏంటంటూ ప్రశ్నించారు. ఇలా సభకు హాజరు కాకుండా సంతకాలు పెట్టి వెళుతున్న కొందరు వ్యవహారం తన దృష్టికి వచ్చిందన్నారు. వారి పేర్లు సైతం స్పీకర్ అయ్యన్న పాత్రుడు సభలో వెల్లడించారు. ఎప్పటికైనా తీరు మార్చుకోకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. అది సమంజసం కాదు ప్రజాస్వామ్యంలో. కానీ ప్రశ్నలు అడగడానికి సభలో ఉండటం లేదు. మీరు చూస్తూనే ఉన్నారు, ప్రశ్నలు వస్తున్నాయి, వాళ్ళు సభలోకి రావట్లేదు. ఈ కారణంగా సభలో ఎవరో ఒకరి ద్వారా మరో 2 ప్రశ్నలు అడిగే అవకాశం కోల్పోతున్నారు. ఇది చాలా దురదృష్టకరం. సభకు ఎన్నికైన గౌరవ సభ్యులు సగర్వంగా సభకు రావాలి. ప్రజలు ఎన్నుకున్నారు మిమ్మల్ని సభలోకి వెళ్లి మా సమస్య మాట్లాడమని. సభకు రావాలి. ఎవరికీ కనిపించకుండా వచ్చి సభ్యులు హాజరు పట్టికలో సంతకాలు చేసి వెళ్ళిపోతున్నారు. కానీ దొంగలలాగా వచ్చి మీరు గౌరవ సభ్యులే, ప్రజలు ఎన్నుకున్నారు, మీరు ఎమ్మెల్యేస్. దొంగలలాగా వచ్చి సంతకాలు పెట్టవలసిన అవసరం ఇచ్చింది కర్మ. ఒకసారి ఎమ్మెల్యేగా గౌరవప్రదమైన దీంట్లో ఉండి హాజరు పట్టికలో సంతకం చేసి సభకు ఆ మొహం చాటేయడం వారికి గౌరవాన్ని తగ్గించిందే తప్ప పెంచదని చెప్పి నా తాలూకు అభిప్రాయం. వీరిలో ముఖ్యంగా నా దృష్టికి వచ్చింది వై బాలనాగిరెడ్డి గారు, తాటిపర్తి చంద్రశేఖర్ గారు, రేగం లింగం గారు, మత్స్యలింగం గారు, విరూపాక్ష గారు, మత్స్యరాస విశ్వేశ్వరరాజు గారు, ఆగిపాటి అమర్నాథ్ రెడ్డి గారు, దాసరి సుధ గారు. చూసాం మనం గవర్నర్ ప్రసంగం ముగిసిన తర్వాత, అంటే ఫిబ్రవరి 24వ తేదీ తర్వాత. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు. శివ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ సంబంధించిన శాసనసభ్యులు ఎవరు కూడా అసెంబ్లీకి రాకపోవటం పట్ల, అలాగే అసెంబ్లీలో వాళ్ళు ఆ ప్రశ్నోత్తరాల సమయంలో అడిగే ప్రశ్నలకు సంబంధించి అడుగుతున్నారు, వాళ్ళు కనపడట్లేదు. ఈ నేపథ్యంలోనే దీని మీద స్పీకర్ అయ్యన్న పాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎవరైతే ఆ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు దొంగలాగా వస్తున్నారు, దొంగలాగా దాక్కుని వెళ్తున్నారంటూ కూడా ఆయన కీలక సంచలన వ్యాఖ్యలు చేశారు. దీని పట్ల వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన నాయకులు, ఎమ్మెల్యేలు మండిపడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే ఫిబ్రవరి 24వ తారీఖు గవర్నరు ప్రసంగం జరిగిన తర్వాత ఎమ్మెల్యేలందరూ కూడా వివిధ రోజుల్లో వివిధ రకాలుగా అసెంబ్లీలోకి వచ్చి సంతకాలు పెట్టి ప్రశ్నోత్తరాలకు సంబంధించి ఆ వర్క్ చేసి వెళ్లిపోతున్నారు. కానీ అసెంబ్లీలో కూర్చోవట్లేదు, అడిగిన ప్రశ్నలకి సమాధానం కూడా తెలుసుకోవట్లేదు. దొంగల్లాగా ఆ వచ్చి వెళ్లటం వెనకాల ఆంతర్యం ఏమిటి? ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారు, సభకు ఎన్నికైన శాసనసభ్యులు సభకు ఆ గౌరవంగా రావాలి, గాని ఇలాగ దొంగచాటుకి వెళ్ళటం ఎందుకంటూ కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు కీలకంగా సంచలనంగా మారాయి. ఏదైతే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శాసనసభలు సమావేశాలు జరిగిన తర్వాత దాదాపుగా 25 ప్రశ్నలకు సమాధానం లభించలేదు. ఈ అంశం మీద ఆయన మాట్లాడుతూ ఈ వ్యవహారం మొత్తం కూడా నడిచిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ప్రతిపక్షానికి చెందిన ఆ గౌరవ శాసనసభ్యులందరూ కూడా ప్రశ్నలు వేస్తున్నారు, కానీ అసెంబ్లీకి రావటం లేదు. అలాగే వాళ్ళు ప్రశ్నలు వేయటం వల్ల మరో ఇద్దరికి మాట్లాడటానికి అవకాశం కలవకుండా పోతుంది. వాళ్ళు వేసిన ప్రశ్నలకు సమాధానం చెప్పే సమయానికి వాళ్ళు అసెంబ్లీలో ఉండకుండా వెళ్లిపోతా ఉన్నారు, దొంగచాటుగా వెళ్తున్నారంటూ కూడా ఆ స్పీకర్ మాట్లాడిన మాటలు ఆంధ్రప్రదేశ్ ను ఒకసారిగా కుదిపేసి నేను చెప్పుకోవచ్చు. ఒకసారిగా శాసనసభ్యులకి, వైఎస్ఆర్సీపీ పార్టీ శాసనసభ్యులు కానీ వైఎస్ఆర్సీపీ పార్టీకి కానీ ఒక షాకింగ్ పరిణామం ఇదని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏదైతే ఆ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఆ ప్రజల చేత ఓటు వేయించుకొని ప్రజల కోసం ఆలోచించి ప్రజల కోసం తిరగాలి, కానీ ప్రజాస్వామ్యంలో ఇలాగ చేయటం ఎంత మటుకు సమంజసం కాదంటూ కూడా స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఆ వైఎస్ఆర్సీపీ శాసనసభ్యులకు చురకలంటించిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఈ తతంగం అంతా కూడా గవర్నర్ ప్రసంగం తర్వాత 24వ తారీఖు తర్వాత నుంచి కూడా వాళ్ళు రకరకాలుగా వచ్చి వెళ్ళటం పట్ల కూడా ఆయన కొంచెం మరకు ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఎంతమంది ఎమ్మెల్యేలు ఈ రకంగా సంతకాలు పెట్టినటువంటి పరిస్థితి ఉంది? వారి పేర్లు కూడా అనౌన్స్ చేసినట్టున్నారు స్పీకర్. దాదాపుగా
ఆ 7 ఎమ్మెల్యేల గురించి అయితే ఆ స్పీకర్ ఈ యొక్క సంచలన వ్యాఖ్యలు చేశారు. బాలినాగిరెడ్డి, అలాగే తాడిపత్రి చంద్రశేఖరరావు, రేగం మత్స్యలింగం, అలాగే విరూపాక్షి, విశ్వేశ్వరరావు, అమర్నాథ్ రెడ్డి, దాసరి సుధా, ఈ 7 కూడా అసెంబ్లీ సమావేశాలకి వచ్చి ఆ ప్రశ్నోత్తరాల సమయానికి సంబంధించిన ప్రశ్నలు అడుగుతున్నారు. అసెంబ్లీలో కూర్చోకుండా వెళ్లిపోతున్నారు. సంతకాలు మాత్రం దీంట్లో కనపడతా ఉన్నాయి రిజిస్టర్ లో. ఈ విషయం, ఈ వ్యవహారం తనకు అంతు పట్టకుండా ఉంది, విస్తుగొల్పే విధంగా ఉందంటూ కూడా స్పీకరు వ్యాఖ్యలు చేసిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఓట్లు వేసిన ప్రజలకు ఇది ఒక పెద్ద తలవంపులు అంటూ కూడా ఆయన ఒక సంచలన వ్యాఖ్యం చేశారు. ఎవరైతే ప్రజలందరూ కూడా మిమ్మల్ని గౌరవంగా సభకు పోవాలి, మా సమస్యల మీద మాట్లాడాలి, మాకు పనులు చేయాలని ప్రజలు మీకు ఓట్లేశారు, అలాంటి ప్రజలందరూ కూడా తలవంపులు తీసుకురావటం మంచిది కాదంటూ ఇది నా అభిప్రాయం అంటూ కూడా ఆయన చెప్పారు. అలాగే ముందుగా వాళ్ళ అడిగిన ప్రశ్నలు కూడా ఏవైతే ఉన్నాయో వైఎస్ఆర్సీపీ పార్టీ శాసనసభ్యులు అడిగిన ప్రశ్నలు ఉన్నాయో ఆ ప్రశ్నలు మొత్తం కూడా నేను స్క్రిప్ట్ చేస్తున్నాను, వాటన్నిటిని కూడా పక్కన పెడుతున్నాను, వాళ్ళు లేనప్పుడు ఆ ప్రశ్నలను అడిగి ఉపయోగం ఏందంటూ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన ప్రశ్నలు అడిగినవి కూడా మొత్తం పక్కన పెట్టిన పరిస్థితి ఉంది. ఏదైతే ఎన్డీఏ కూటమికి సంబంధించిన ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు మాత్రం ప్రస్తుతం అసెంబ్లీలో ఆ ప్రశ్నోత్తరాల సమయంలో ఆ ప్రశ్నలకు జవాబులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది శివ. అలాగే ఏంటి ఈ ఎమ్మెల్యేల తీరుని ఏ రకంగా చూసుకోవాలి? అటు పార్టీ అధిష్టానం మాత్రం అసెంబ్లీకి హాజరు కావద్దంటూ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది కదా, కానీ ఈ రకంగా దాదాపు 7 ఎమ్మెల్యేలు అధిష్టాన నిర్ణయాన్ని కూడా కాదన్నారనుకోవాలా, ధిక్కరించారనుకోవాలా? ఈ రకంగా రావడం, సంతకాలు పెట్టడం, కానీ సభలో మాత్రం ఉండకుండా వెళ్ళిపోతూ ఉండడం ఏ రకంగా చూసుకోవాలి? ఏం భయం వెంటాడుతుంది అనుకోవాలి వారిని? ఇప్పుడు ఇదే ప్రశ్న ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో కూడా ఉత్పన్నమవుతున్న పరిస్థితి అయితే ఉంది శివ. ముఖ్యంగా ఒక పక్క వైఎస్ఆర్సీపీ పార్టీ అధిష్టానం తమకి ప్రతిపక్షం కేటాయించలేదని, అలాగే ప్రతిపక్షం కేటాయించిన సందర్భంలో తాము అసెంబ్లీలోకి అడుగు పెట్టమంటూ కూడా అధిష్టానం తేల్చి చెప్పింది. మరోపక్క కొంతమంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హాజరవుతా ఉన్నారు, కొంతమంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చి సంతకాలు పెట్టి వెళ్తా ఉన్నారు. ఇది ఎలాగా అర్థం చేసుకోవాలంటూ కూడా ప్రజలకి కొంత మేరకు ఇది అర్థం కాని పరిస్థితి, అర్థం కాని వ్యవస్థలాగా ఉన్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా దీనికి సంబంధించి ఓ పక్క ప్రజలు గాని ఎన్డీఏ కూటమి నేతలు గాని కొంత మేరకు పెదవి విరుస్తున్న పరిస్థితి అయితే ఉంది. అసలుకి అసెంబ్లీ సమావేశాల గురించి వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన స్టాండ్ ఏమిటి, వాళ్ళు ఎలాగా వెళ్లాలనుకుంటున్నారు, ఎలాగా అడుగు ముందుకేస్తూ అసెంబ్లీలో ప్రజల తరఫున ఎలాగా పోరాడాలనుకుంటున్నారనే దాని మీద కూడా పెద్ద ఎత్తున రాష్ట్రంలో చర్చ జరుగుతున్న పరిస్థితి ఉంది. ఈ చర్చ సమయంలోనే స్పీకర్ అయ్యన్న పాత్రుడు మాట్లాడిన మాటలు ఒకసారిగా సంచలనంగా మారాయి, పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి. పెద్ద ఎత్తున ఒక రకంగా ఈ వైఎస్ఆర్సీపీ పార్టీకి ఇది ఒక మింగుడు పడని అంశం అని చెప్పుకోవచ్చు. దీని మీద ఖచ్చితంగా ఆ వైఎస్ఆర్సీపీ పార్టీ స్పందిస్తా ఉంది. మరి కొద్దిసేపట్లో వాళ్ళు మీడియా సమావేశం పెట్టి దీని గురించి ఆ స్పీకర్ అన్న మాటలు, దొంగలన్న మాటలు, అది కూడా అసెంబ్లీలో అన్న మాటలు మాత్రం ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకి మింగుడు పడే అంశము. ఇది ఒక షాకింగ్ పరిణామం చెప్పుకోవచ్చు. ఇది ప్రజల్లోకి తీవ్రంగా వెళ్లే అంశం కాబట్టి దీని మీద మరికొద్దిసేపట్లో వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా స్పందించే అవకాశాలు అయితే పుష్కలంగా కనబడతా ఉన్నాయి శివ. రైట్, ఓకే, థ్యాంక్ యూ. సభలో సమాధానం లభించలేదు. ప్రతిపక్షానికి చెందిన గౌరవ సభ్యులు ప్రశ్నలు వేస్తున్నారు, రావట్లే. దాని మీద కారణం ఏంటంటే వాళ్ళు ప్రశ్నలు వేయడం వల్ల మరొక 2 మెంబర్స్కి మాట్లాడే అవకాశం పోతుంది. అది సమంజసం కాదు ప్రజాస్వామ్యంలో. కానీ ప్రశ్నలు అడగడానికి సభలో ఉండటం లేదు. మీరు చూస్తూనే ఉన్నారు, ప్రశ్నలు వస్తున్నాయి, వాళ్ళు సభలోకి రావట్లేదు. ఈ కారణంగా సభలో ఎవరో ఒకరి ద్వారా మరో 2 ప్రశ్నలు అడిగే అవకాశం కోల్పోతున్నారు. ఇది చాలా దురదృష్టకరం. సభకు ఎన్నికైన గౌరవ సభ్యులు సగర్వంగా సభకు రావాలి.